నాటుకోడి గుడ్లు పులుసు పాతకాలం పద్ధతిలో చేశాను. తయారు చేసే విధానం చాలా సింపుల్, కానీ టేస్ట్ ఉంటుంది. మహా అద్భుతంగా ఉంటుందిలే, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చిన్నప్పుడు వారానికి ఒకసారి అమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మేము. ఎంత బాగుంటుందంటే ఆ రోజుల్లో ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు కూడా చేయొచ్చు, కానీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇంగ్రీడియంట్స్ ఏమో తక్కువే పడతాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఏ వంట అయినా అంతే. దీనికోసం దేశీ ఉల్లిపాయలు తీసుకున్నాము. ఓల్డ్ రెసిపీ కదా, అందుకని నాటు ఉల్లిపాయలు వాడుతున్నాను. కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటాం. నాటుకోడి గుడ్లు ఇవి 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి క్రీమ్ కలర్, ఒకటి పింక్ కలర్ ఉంటుంది లైట్గా. బాగా చిన్నగా ఉంటాయి పెట్టగుడ్లు. ఇవి ఉడకబెట్టేసుకుందాము. అలాగే ఉల్లిపాయలు కూడా బాగా సన్నగా చిన్నగా కోసుకోవాలి, గ్రేవీ బాగా వస్తుంది. స్పైసీ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి అవి కూడా కొంచెం ఎక్కువ కోసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, బాగా పుల్లగా ఉండాలి. తర్వాత పొయ్యి మీద దాకా పెట్టేసుకుని వేరుశనగ ఆయిల్ అయినా వాడచ్చు, లేకపోతే నువ్వుల నూనె అయినా, ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుంది. సన్ఫ్లవర్ కానీ పామ్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడకూడదు. ఈ ఆయిల్లో మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. మెంతులు మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక్క 5 నిమిషాలు చాలు, ఇట్టే వేగిపోతాయి. తర్వాత ఉప్పుగళ్ళు వేసుకున్నాము, పసుపు, కారం. ఈ కారం ఎలా చేయాలో అది కూడా తర్వాత చూపిస్తాను, ఎందుకంటే మంచి కలర్ ఉంటుంది, అలాగే చాలా టేస్ట్ ఇస్తుంది కూరకి. ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత మనకు పులుసుకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందని, చాలా బాగుంటుంది. ఈలోపు గుడ్లు కూడా ఉడికిపోయినాయి. నీళ్ళు వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి తిప్పి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. బాగా పుల్లగా ఉందనుకో, కూరలో ఉన్న తీయదనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది అలా పులుసు వేసుకున్న తర్వాత గుడ్లు పెంకు తీసేసుకుని గుడ్డు పెంకుతోనే అలాగా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు పులుసు అనేది లోపలికి వెళ్తుంది, ఉప్పు కారం అవన్నీ. తర్వాత కూరలో వేసుకుని ఒక్క 10 నిమిషాల సేపు ఉడికించుకుంటే చాలు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. కోడిగుడ్లు పులుసు అన్నాం కదా, ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు కూడా చాలా బాగుంటుంది. లేదు ఇంకొంచెం సేపు ఎగరబెట్టామనుకో అది ఎగిరవుతుంది, అంతే తేడా. ఈ టైంలో కూడా దాన్ని ఆపేయచ్చు. నేను ఏం చేస్తానంటే కొంచెం థిక్గా గ్రేవీ కింద చేస్తాను, అంటే ఎగిరి కింద ఉంచేస్తాను అనమాట. ఏదైనా చాలా బాగుంటుంది, ఎందుకంటే నాటు ఉల్లిపాయలు వాడాం కదా, ఆ టేస్ట్ అలా ఉంటుంది. నాటుకోడి గుడ్లు చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ కర్రీ ఏంటంటే అన్నంలోనే బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే చెప్పలేమన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం కూరతోనే అన్నం అంతా తినేయచ్చు, అంత బాగా కలుస్తుంది, అంత అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ పాతకాలమే, అలాగే ఇంకా మంచి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తూనే ఉంటాను. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది, బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.